South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ఆయన గురించి కూడా కొంత మాట్లాడాలి. అందుకే నేను ఆర్జీవి గురించి గొప్పగా మాట్లాడలేదు, పాజిటివ్గా మాట్లాడలేదు. రామూయిజం గురించి గొప్పగా మాట్లాడాను. తేడా ఉంది. ఆయన గురించేగా చెప్పింది కాదా? చెప్పండి. అది ఆయన గురించేగా. రామూయిజం ఏమిటి? ఇక్కడే కన్ఫ్యూజన్. దేవుడు వేరు, దైవం వేరు, కన్ఫ్యూజన్ ఉంది. మ్యారేజ్ వేరు, వెడ్డింగ్ వేరు, కన్ఫ్యూజన్ ఉంది. ఎలా చెప్పండి? హోమ్ వేరు, హౌస్ వేరు, కన్ఫ్యూజన్ ఉంది. జాయ్ వేరు, బ్లిస్ వేరు, హ్యాపీ వేరు, గ్లాడ్ వేరు, బ్లిస్ వేరు, ఎక్స్టసీ వేరు, కన్ఫ్యూజన్ ఉంది. పెళ్ళయింది, మ్యారేజ్ హాయిగా ఉంది. పెళ్ళైన తర్వాత వెడ్డింగ్. అందులో మ్యారేజ్ ఇన్విటేషన్ ఎవరు అనరు, వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటారు. అందులో ఇంగ్లీష్ సినిమాలు కొన్ని చూడండి, ఐ గట్ మ్యారేజ్ బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ వెడ్డింగ్ అంటుంది. అంటే అవి పెళ్ళయిందిరా, కర్మకారు ఒకటి తగిలాడు, అందులో ఇది వెడ్డింగ్ కాదు ఇది అంటుంది. హోమ్ అంటే స్వర్గం, స్వర్గం అంటే ఇల్లు. హౌస్ అంటే 4 గోడల మధ్యన కొట్లాట. ఇంకా చాలా ఉన్నాయి. హ్యాపీ అంటే మళ్ళీ అదే నిర్వచనాలు వేస్ట్ అండి, వ్యూయర్స్కి వేస్ట్ అని తప్ప. అలాగే ఇంతవరకు వచ్చింది కూడా చెప్తాను. మనసు వేరు, చిత్తం వేరు, హృదయం వేరు, ఆత్మ వేరు. అలాగే ఆత్మీయత వేరు, అనురాగం వేరు, ఆప్యాయత వేరు, ఏమంటే అభిమానం వేరు. పదాలకి తేడా ఉంది. మనకు తెలుసుకోం, అవసరం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, కొడేస్తాం గూగుల్లో అంతే. బర్రకు పని పెట్టే పనే లేదు, అస్సలు లేదు. ఒకప్పుడు నేను మీ ఇంటికి రావాలి అంటే మధ్యలో 10 మందిని కలవాల్సి వచ్చేది. నాకు 10 మందిని అడగాల్సి వచ్చేది, 10 మంది అడ్రస్లు తెలుసుకోవాల్సి వచ్చేది, 10 రకాలుగా నేను మారాల్సి వచ్చేది, 10 మంది వ్యక్తిత్వాలు తెలుసుకోవాల్సి వచ్చేది. వాళ్ళు గూగుల్ మ్యాప్ అయిపోయింది, మనుషులతో నా సంబంధాలు పోయినాయి. అందుకే మనిషితో మాట్లాడడం కూడా అలవాటు తప్పిపోయింది. దాంతో నాకు మానవ మనస్తత్వాలు తెలియటం లేదు. అందు నేను గొప్ప అనుకుంటున్నావు నువ్వు, అక్కడతో వస్తుంది తో లోపం. ఇంకోటి చెప్తాను మీకు. ఒకప్పుడు నేను పుస్తకం చదవాలంటే ఇప్పటికీ నాకు గుర్తు, అమలాపురం ఎస్కేబేర్ కాలేజీ లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకం దొరక్కపోతే అది ఎవరో పట్టుకెళ్తే 2 రోజులు 3 రోజులు 4 రోజులు వెయిట్ చేస్తే దొరక్కపోతే బాధపడి, ఆ తర్వాత అప్పుడు దొరికిన తర్వాత దాని గురించి ఆనందం, దాంతోపాటు నోట్స్ రాసుకుని మళ్ళీ తిరిగి చేయాలంటే రాత్రికి అలా ఒకరోజు చేస్తాడు వాడు. ఇప్పుడు చెప్పండి, దీనిలో శ్రమ ఉంది, శ్రమకి విలువ ఉంది. నా కష్టం ఏంటో నాకు తెలిసింది, దీని విలువ తెలుస్తున్నాను. అదే ఇప్పుడు నువ్వు గూగుల్లో నువ్వు కొడుతుంటే నీకేం తెలుస్తుంది? కష్టమే లేదు కదా అసలు. అవునండి, సుఖంతోనే వచ్చేస్తుంది. నేను ఫస్ట్ సైకిల్ మీద తిరిగి, 2 వీలర్ మీద తిరిగి 54,000 రూపాయలు నా ఫస్ట్ కారు. ఆ తర్వాత కాస్త కూస్తూ 8 లక్షల కారు, 1,50,000 కారు, తర్వాత 8 లక్షల కారు, తర్వాత 20 లక్షల కారు. ఇలా వెళ్తుంటే నాకు ఆ పెయిన్ తెలుస్తుంది. నెక్స్ట్ జనరేషన్కి ఏం తెలుస్తుంది? తెలియడం కష్టం. వాళ్ళు బ్లేమ్ చేయట్లేదు, కానీ నేనే ఉంటానంటే ఇది కూడా తెలుసుకో, అప్పుడు పరిపూర్ణ మానవుడు అవుతావు. లేకపోతే ఏముంది బతికేమంటే తొక్కలో బతుకు. అదొకటే కాదు, ఇదివరకు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. ఊరు ఫస్ట్, తర్వాత నా కుటుంబం. తెలుసా? మొదట్లో ఊరు కోసం బతికేవారు. తర్వాత నా ఇల్లు, తర్వాత నా ఇల్లు, తర్వాత ఊరు, తర్వాత నేను, నా కుటుంబం అంటే మా ఆవిడ, నేను, నా పిల్లలు, తర్వాత ఉమ్మడి కుటుంబం, తర్వాత ఊరు, ఆ తర్వాత నేను, మా ఆవిడ, తర్వాత పిల్లలు, తర్వాత చిక్కు. ఇప్పుడు ఏం చేస్తాను మీకండి? ఫస్ట్ నేను, వైఫ్కి ఏమో వాట్సాప్లో వేరే అకౌంట్ ఉంటుంది, ఫేస్బుక్లో వేరే అకౌంట్ ఉంటుంది, భర్తకి వేరే అకౌంట్ ఉంటుంది, ఆయనకి వేరే ట్విట్టర్ ఉంటుంది, ఈయనకి వేరే ఉంటుంది, ఆయనకి వేరే కారు ఉంటుంది, వీరికి వేరే కారు ఉంటుంది. నేను ఇది డెవలప్ అవ్వడం తప్పట్లేదు, మరి మీరు అర్థం చేసుకోవాల్సింది. నేను అక్కడే చాలామందికి అర్థం కానేమో అనిపిస్తుంది నాకు. ఈ డెవలప్ అవ్వద్దు, సనాతనంగా అందరము కూడా వాట్సాప్ మూసేయవాళ్ళని, అర్జెంటుగా ఫేస్బుక్ మూసేవాళ్ళని అంటలేదు నేను. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి. కానీ మారుతున్న కాలంతో పాటు మానవీయ విలువలు ఎలా మారుతున్నాయో, సాంఘిక విలువలు ఎలా మారుతున్నాయో, మానవపరమైన మూలాలు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోండి. నీకు ఫిజిక్స్ రాదుగా,
ఫిజిక్స్ అంటే ఏంటో తెలియని నీకు ఒకటి ఫిజిక్స్ చెప్పాడుగా ఫస్ట్ పాయింట్. అవును. నీకు ఇంగ్లీష్ రాదుగా, ఇంగ్లీష్ అంటే ఏంటో తెలియని నీకు ఇంగ్లీష్ నేర్పాడుగా ఒకడు. ఆయన నీకు ఇంగ్లీష్ నేర్పినందుకు కృతజ్ఞతగా దండం పెట్టరా అంటున్నావు. దీన్నే ఉపనిషత్తులు ఆచార్య దేవో భవ అన్నాయి. ఉపనిషత్తులంతా వృధా. నువ్వేం చదివావు? నేను చదివా. నేను చెప్తున్నానండి, ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులు అంటే చాలా ఉన్నాయి. 10 ఉపనిషత్తులు పూర్తిగా చదువుకునే వ్యక్తిని నేను. పాఠాలుగా కాదు, మంత్రాలుగా కాదు, అందులో ఉన్న సైన్స్, అందులో ఉన్న మానవీయ విలువలు, అందులో ఉన్న మానవ శాస్త్రము, అందులో ఉన్న హ్యూమన్ సైకాలజీ. ఫ్రాయిడ్ చెప్పింది, ఈ ఉపనిషత్తు చెప్పింది ఒకటే మాత్రం చెప్పగలను నేను. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.